కౌశికి దగ్గర ఉన్న వీడియో పెన్ డ్రైవ్‌ని ఎలాగైనా సరే కొట్టేయాలని వైజయంతి, నిషి, యువరాజ్, కమలాకర్ ముగ్గురు కూడా ప్లాన్ చేసుకుంటారు. రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. అప్పుడే నిషికి యువరాజ్ సైగ చేయటంతో, "అత్తయ్య, నాకు మా అమ్మ నుంచి ఫోన్ కాల్ వస్తోంది. నేను మాట్లాడి వస్తాను. మీరు వడ్డిస్తూ ఉండండి" అని నిషి చెప్పి ఫోన్ మాట్లాడుతూ కౌశికి గది దగ్గరికి వెళ్తుంది. దాంతో ధాత్రి, కేదార్‌కి డౌట్ వచ్చి ఫోన్ మాట్లాడుతున్న నిషి వైపే చూస్తూ ఉంటారు. ఈ లోపలే వైజయంతి ధాత్రి, కేదార్ దగ్గరికొచ్చి, "అబ్బోడా! అమ్మీ, ఇదిగో మీకు ఈ కూర వేస్తున్నానని వద్దన్నా కూడా కావాలనే వడ్డిస్తూ వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అలా వైజయంతి రకరకాల కూరలు వేసి పక్కకు వెళ్ళగానే ఇక్కడ నిషి కౌశిక్ గదిలోకి లోపలికి వెళ్ళిపోతుంది. "అయ్యో! ఏంటి, ఇందాకే కదా బయట నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది?" కేదార్, "ఖచ్చితంగా నిషి ఉదయ్ దగ్గరున్న ఆ పెన్ డ్రైవ్‌ని కొట్టేయటానికే గదిలోకి వెళ్ళినట్లు ఉంది" అని ధాత్రి చెప్తుంది. ఇక అప్పుడు ధాత్రి ప్లాన్ ప్రకారం, "వదిన, గదిలో మీ ఫోన్ రింగ్ అవుతూ ఉందొదిన" అని కావాలనే చెప్తుంది. "అవునా, ఇందాక ఫోన్‌ని ఛార్జింగ్‌లో పెట్టి వచ్చాను. ఉండు, వెళ్ళి చూస్తానని" కౌశికి వెళ్తూ ఉంటుంది. దాంతో యువరాజ్ తల పట్టుకుంటాడు. ఈ అమ్మి కనుక ఇప్పుడు నిషి గదిలో ఉండటం చూసిందంటే ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే కదా! అయ్యో దేవుడా, నువ్వే కాపాడాలి వెంకన్న సామి అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది. ఈ లోపల నిషి గది మొత్తం వెతికేసి ఆ వీడియో ఉన్న పెన్ డ్రైవ్‌ని కనిపెట్టేసి, "ఎస్, దొరికేసింది" అని చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే కౌశికి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. దాంతో నిషి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మరి కౌశికి దొరికిపోతుందా, లేకుంటే దాక్కోవడమో, లేదంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.